గీతా భగత్. మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను ముందుగా ఈ వారానికి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉండుంటారు కదా, చక్కగా ఉండుంటారు కదా. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను కిచిడీలతో. సీరియస్లీ ఒక్కొక్క కిచిడీ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్లతో నన్ను అలా ముందుకు తీసుకెళ్లిపోతుంది అనమాట. ఇంట్లో కూడా నేను ట్రై చేసేస్తున్నాను రకరకాల కిచిడీలు. మరి ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను హైదరాబాదీ కిచిడీ. సో ఓకే, మరి లేట్ చేయకుండా మనం ఈ హైదరాబాదీ కిచిడీని తయారు చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కిచిడీకి సరిపడా పాన్ కానీ మూకుడు కానీ లేకపోతే అవి రెండు లేకపోయినా అవన్నీ ఉన్నా కూడా మీరు ఎక్కువగా కుక్కర్లో చేసుకోవడం బెటర్. ఈ రోజుల్లో కుక్కర్లు అందరికీ వచ్చేసాయి, చక్కగా ఈజీగా మనం ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట, చాలా తొందరగా కదా. ఒకనొకప్పుడు పప్పు ఉడకాలంటే ఎంత టైం పట్టేది, గంటలు అయ్యేది. కానీ ఇప్పుడు అలా 5 నిమిషాల్లో 3 విజిల్స్ వస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొద్దిగా నెయ్యి. నెయ్యి అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం చేసే ఏ వంటలో అయినా నెయ్యి వేస్తాం. ఆ నెయ్యి ఫ్లేవర్ ని బట్టే మనకు ఆ వంట రుచి అనేది తెలుస్తుంది, పక్కింటి వాళ్ళకి కూడా తెలుస్తుంది. బాగుంటారు వీళ్ళు, బాగానే వండుతున్నారు అనుకుంటారు ఆ గుమ్మలతో. సో అందుకని మీరు తెచ్చుకునేవి కల్తీవి కాకుండా కాస్త స్వచ్ఛంగా, మరి రేట్ తక్కువలో 1/1 ఆఫర్లు ఉన్నప్పుడు ఇలాంటప్పుడు కొనకండి. మంచి స్వచ్ఛమైన నెయ్యే వేయండి, లేకపోతే మీరు ఆ టేస్ట్ ని మిస్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం జీలకర్ర. సో నాకు ఇష్టమైంది ఇది కూడా, జీలకర్ర కూడా, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఎప్పుడైనా తిన్నది అరగకపోతే ఇక్కడ నేను ఇన్ని టేస్ట్లు చేసి వెళ్తూ ఉంటాను కదా, బాగుంటుంది డెఫినెట్ గా. అందుకే ఎక్కువ తినేస్తూ ఉంటాను. అప్పుడు డైజెస్ట్ అవడం కోసం కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుంటాను. సో ఎప్పుడు తిన్నా పర్వాలేదు అనమాట, కొంచెం అలా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఎనీహౌ జీలకర్ర వేద్దాం ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం. సో అలాగే ఇంట్లో వేసుకుందాం కొంచెం కరివేపాకు. సో దీంట్లో వేద్దాం జీడిపప్పు. సో మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని. ఇది ఎలాగో ఉడుకుతుంది కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఎందుకంటే నీళ్లు పోసి ఉడికిస్తాం కదా, దీన్ని బాగా ఉడికిపోతుంది. దీంట్లో వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగాను. ఒకవేళ పిల్లలు బాగా ఉడికిపోతుంది ఎలాగో, ఇష్టం లేకపోతే తీయొచ్చు అనమాట ఒకవేళ వస్తే. సో కొద్దిగా పసుపు కలర్ కోసం కాస్త పసుపు వేసుకుందాం. దీన్ని కొంచెం ఇలా అయితే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. సో జనరల్ గా మామూలు కిచడీల్లో అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరు, కానీ హైదరాబాదీస్ లో ఏంటంటే ఎందులో అయినా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాం అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో స్పెషల్, ఎందుకంటే కాస్త మసాలాలు తగలకపోతే కష్టం. సో ఇందులో వేసేసుకుంటున్నా ఇప్పుడు 1 కప్ నానబెట్టిన బియ్యం. అరగంట ముందు, సాఫ్ట్ అయితేనే బాగుంటుంది, బాగా ఉడుకుతుంది కూడా అన్నం. అలాగే ఎర్ర కందిపప్పు అంటూ ఉంటాం కదా మనం, అది ఈ ఎర్రపప్పును కూడా ఇందులో వేసుకుందాం. ఒక 1/2 కప్, అంటే 1 కప్పు బియ్యం తీసుకున్నాగా, అందుకని ఒక 1/2 కప్పు ఈ ఎర్రపప్పును తీసుకుంటున్నాం. ఇది హైదరాబాదీ స్పెషల్, ఇది దీంతోనే చేస్తారు. మామూలుగా మనం కిచడీ ఏంటి పెసరపప్పుతో చేస్తూ ఉంటాం, కందిపప్పుతో కూడా చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళు ఈ ఎర్రపప్పుతో చేస్తారనమాట. ఓకే, సో శ్రావణ మాసం మనం మొన్నటి వరకు ఏమిటంటే
చక్కగా నాన్ వెజ్లన్నీ చేసాం కదా, నాన్ వెజ్ ఫెస్టే చేసాం. ఎగ్గుతో బోలెడని వెరైటీస్, చికెన్లో బోలెడని వెరైటీస్. అమ్మో ఇప్పుడు రామరామ అనుకుంటున్నారేమో టీవీ చూసి కదా నాన్ వెజిటేరియన్స్ కూడా. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం రాగానే కళకళ ఆడిపోతూ ఉంటారండి ఆడవాళ్ళు. నిజంగా అంటే ఎప్పుడు అందంగా ఉంటాం అనుకోండి మన ఆడవాళ్ళం, కానీ శ్రావణ మాసంలో ఎస్పెషల్లీ ప్రతి శుక్రవారం చక్కగా పండుగ జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో. ఎంత శుభ్రంగా ఉంటుందంటే చక్కగా ముగ్గులు అవి ఇవి స్టార్ట్ అవుతాయి. అందరినీ పిలిచి ఆ శ్రావణ మాసం పూజలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రావణ లక్ష్మీ వ్రతాలు అంటూ ఉంటారు, వరలక్ష్మి వ్రతం కదా. చాలా వరకు పెళ్ళైన వాళ్ళేమో బాగుండాలి, భర్త బాగుండాలి అని చెప్పి నోము నోచుకుంటూ ఉంటారు. పెళ్లి కాని అమ్మాయిలేమో మంచి భర్త రావాలి, మహేష్ బాబు లాంటి భర్త రావాలి అని ఈ నోము నోచుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మన ఇక్కడ మహేష్ బాబు అంటే ఆ పేరులో ఎంత హాట్నెస్ ఉందో మన స్టవ్ కూడా అంతే హాట్ గా మండుతుంది కాబట్టి ఇది అంటుకుంటుంది. సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే 1:2 మీకు తెలుసు కదా, అంతే నీళ్ళు పోసేద్దాం. 1, 2 బియ్యానికి అయిపోయింది. మరి పప్పుకి ఎస్ ఇంకొక కప్పు. ఓకే, ఇప్పుడు దీంట్లో మొత్తానికి సరిపడా ఉప్పు. ఆహా నేను మర్చిపోయాను అనుకున్నారు కదా, మర్చిపోలేదు, వేస్తున్నా. ఓకే చూసుకొని వేసుకోవాలి. నాకు ఉప్పు అంటే భలే భయం, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా ఇంకా అయిపోయినట్టే. ఇంత మనం కష్టపడి బూడిదలో పూసిన పన్నీర్ అవుతుంది అనమాట అది. అవును, అసలు ఎవరన్నారు బూడిదలో పూసిన పన్నీర్ అని? పన్నీర్ అంటే తినే పన్నీర్ అయితే కాదు కదా, చల్లుకునే పన్నీర్ నాకు తెలిసి. ఎస్, సో ఇప్పుడు మనం దీన్ని ఏం చెయ్యాలి మీ అందరికీ తెలుసు, లిడ్ తో క్లోజ్ చేయాలి. కరెక్ట్. సో పెట్టేసాను కాబట్టి ఒక 4 విజిల్స్ రానిద్దాము, ఈజీగానే అయిపోతుంది. ఇది ఏం లేదు, పప్పు తొందరగానే సార్ ఏమంటారు మన ఎర్రపప్పు కూడా సన్నగా ఉంటుంది, పలుచగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. నానబెట్టాం కదా పైగా, అందుకనే ఇంకా తొందరగా ఉడుకుతుంది అనమాట. హైదరాబాదీ కిచిడి ఏమైందో, కిచిడీనే అయిందండి. చక్కగా కలర్ వచ్చేసింది కదా. ఎస్, సో చాలా ఈజీగా చాలా టక్కని చేసేస్తూ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే అన్ని వేసి అలా విజిల్కి పెట్టేస్తే అయిపోతుంది. గుమగుమలాడే కిచిడి రెడీ అయిపోయి వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఈ కిచిడీని మనం తీసేసుకుందాం ఇంత వేడిగా ఉన్నప్పుడే మన సర్వింగ్ బౌల్లోకి. ఓకే, సో వేడివేడిగా హైదరాబాద్ కిచిడి రెడీ అయి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసేస్తాను గుమ్ముగుమ్ములాడుతున్నప్పుడే. ఆంధ్రాలో కిచిడి పెసరపప్పుతో చేస్తూ ఉంటారు, ఇలా హైదరాబాద్ లో కిచిడి ఇలా ఎర్రపప్పుతో చేస్తూ ఉంటారు. ఎలా చేసినా ఏమి ఎందులో అంటే వెజిటబుల్స్ ఏది వెయ్యకపోయినా కూడా ఆ ఫ్లేవర్ ఉంది చూడండి, భలే ఉంది. మరి వేడి వేడి హైదరాబాదీ కిచిడీని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. హైదరాబాదీ కిచిడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన బియ్యం, నానపెట్టిన మసూర్ దాల్, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, కరివేపాకు, జీడిపప్పు, ఉప్పు. హైదరాబాదీ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఇందులో జీలకర్ర, కొంచెం కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానపెట్టిన బియ్యం, 1/2 కప్ నానపెట్టిన ఎర్రపప్పు, 3 కప్పుల నీళ్లు, మొత్తానికి సరిపడా ఉప్పు వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన హైదరాబాదీ కిచిడి రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా ఈ రోజు గుమగుమలాడే మరొక కిచిడీని. మరి ఇలాగే మరిన్ని గుమగుమలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈటీవీ అభిరుచిని చూడండి, బోలెడని వంటలు వస్తున్నాయి, ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి తినిపించండి, శభాష్ అనిపించుకోండి. మరి ఇలాగే మరొక డిఫరెంట్ రుచితో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.
ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.